ఇంకా కొంచెం గట్టిపడాలి. ఈరోజు మా అభి పుట్టినరోజు సందర్భంగా పనసకాయ హల్వా అయితే కృప చేస్తుందండి. చేస్తున్నా. ఎలా చేస్తావా? బాగా చేస్తాను. నేను ఈ పనసకాయ కోసం ఒక పాట పాడతాను. పచ్చని పల్లె తోటలో పనసకాయ పండుగ చేద్దాం, ఈరోజు పుట్టినరోజు పండుగ చేద్దాం. బాగుంది. ఈ పాట వచ్చి మన గూగుల్ జెమినీ పాడింది మన వీడియోస్ కోసం. ఇప్పుడైతే ముందుగా పనసకాయ కోసే ముందు నూనె పూసుకోవాలి చేతులకి, లేకుంటే కష్టం అబ్బా. తర్వాత కత్తికి కూడా సైడ్ చేస్తున్నాయా? ఇక మా ఇంట్లో యువరాజీ సరే ఇప్పుడు నా ఎందుకు జట్ అయిపోయినాయో లేచొచ్చినాయి అన్ని. ఏం చేస్తున్నావా? చేసేది నేను. బాగుంది. పనసకాయలోంచి తొనలను వేరు చేసుకున్నాము. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాము. చిన్న విత్తనం దీంట్లో విత్తనాలు కూడా వేరు చేసుకుంటాను. పనసకాయ తొనల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఇప్పుడు వీటిని మెత్తగా పేస్ట్ చేస్తాను. మ్యాజిక్. బలేసా మిక్సీకి. పనసకాయ హల్వా చేయడానికి పెద్ద పాత్ర తీసుకుని పాత్ర పొయ్యి మీద పెడతాను. కేక్ చేస్తానంటే కదా కృపా? హల్వాయా? కేక్లే లే, టైం లేదు అసలు. కేక్ చేయాలంటే మళ్ళీ ఇంకో విధంగా చేయాలి, 2 రకాలుగా చేయాలి. వీడియో ఫ్రెండ్స్ అంటే టైం లేదు. పొద్దుపోయేటప్పటికి వంటలన్నీ రెడీ అయిపోయి మేము కూడా రెడీ ఆగింది. ముందుగా నెయ్యి పోస్తున్నా. నెయ్యి కాగింది. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కిస్మిస్లు జీడిపప్పుని దోరగా వేస్తాను.
అదే నూనెలోనే ముందుగా తయారు చేసి పెట్టుకున్న పనసకాయల పేస్ట్ అయితే వేస్తున్నా. సై ఇంకా ఉడకాలి. ఇంకా నెయ్యిలో ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ వస్తుంది. తీన్ మర్దం అన్నట్టు బాంబులు పెట్టే కదా. అయ్యో అగ్ని పర్వతం. కలుపుతా ఉండాలమ్మాయి. నేను గడ్డలు కడుతుంది. అబ్బా దగ్గర పోకరపా. దగ్గరే ఉన్నా కానీ అది అట్లా ఎగరకుండా కలుపుతా ఉంటే ఎగరట్లా అది పైకి. లేట్ అయిందంటే పైకి గట్టిపడింది. ఇంకా కొంచెం గట్టిపడాలి. కలబెట్టు లేకుంటే ఎగరుతా ఉంటది. కలబెట్టాలి లేకుంటే చేతులు పడుతుంది. కలబెడితేనే అంత కెమెరా అందరూ తీసుకొస్తాను. అక్కడ వస్తుంది, ఎక్కడికి వస్తుంది, ఎగిరింది. ఇంకొంచెం మరాలి గట్టిగా. ఆహా పుట్టినరోజు అయ్యేలేక పుట్టు మాసాలు పడేట్టుగానే దండిగా. కొంచెం గట్టిపడి వచ్చింది హల్వా. ఇప్పుడు దీంట్లో కచ్చాబచ్చా దంచి పెట్టుకున్న యాలక్కాయలు వేస్తున్నా. హల్వా బాగా ఉడుకుతుంది. ఈ ఉడికేటప్పుడే దీంట్లోకి వేయించి పెట్టుకున్న కిస్మిస్ని జీడిపప్పుని వేస్తాను. కిస్మిస్లు జీడిపప్పు పేస్ట్లో బాగా కలిసేలాగా కలుపుతాను. హల్వా బాగా ఉడికింది. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా చక్కెర వేస్తున్నా. చూద్దాం, తీపు సరిపోకపోతే కొంచెం వేసుకున్నాం. ఇది ఆల్రెడీ కాయ తీపుగానే ఉంది. ఈ కాయ స్పెషల్ అంటే కొంచెం పుల్లగా కూడా ఉంది. లైట్ గా పులుపు తగులుతుంది ఉడికిన తర్వాత. భలే వచ్చింది. భలే ఉంది, చాలా బాగుంది. పనసకాయ తింటున్నట్టుంది. అది నవలకుండానే మెత్తగా తింటే అది హల్వా కానీ సూపర్గా బాగుంది. వచ్చేసింది, దగ్గరికి వచ్చేసింది. ఇంకా ఇప్పుడు ముందుగా కాసి చల్లార్చుకున్న పాలని కొద్దిగా పోస్తాను. పాలు హల్వాలో బాగా కలిసేలాగా కలుపుతాను. మధ్య మధ్యలలో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలిపినా.
కృప మరి పురుపురికి వేసినట్టుందా? మళ్ళీ గట్టిపడిపోద్ది అలాడితే. అంతేనా? ఇంకంతే. నేను వెళ్ళి కేక్ తెచ్చుకుంటా. తెచ్చేసి ఇంకొక 2 నిమిషాలు అట్లా గొడకనిచ్చి దించేస్తా ఇంకా నేను. నెక్స్ట్ చూద్దామా. నేనైతే రెడీ అయిపోయినా, పిల్లలు కూడా రెడీ అయిపోయినారు. పిల్లలు రెడీ అయ్యి బయట కూర్చొని బొడ్లు వదుకుంటా అన్నారు. మా ఆయన వచ్చేసి కేక్ ఇది తేవడానికి సర్వేపల్లికి వెళ్ళున్నాడు. చాలాసేపు అయింది. ఫోన్ చేస్తే వస్తానని అన్నాడు. ఇప్పుడు దాకా అసలు కరెంట్ లేదు. చాలా దిగులు పడిపోయినాము. కరెంటు వస్తుందో రాదో, ఎందుకంటే పోతే రావట్లేదు కరెంటు. ఎట్లాగానే అయిపోద్దేమో అనుకున్నాము. కరెంట్ అయితే వచ్చేసింది. నా డ్రెస్ కూడా బాగుంది, చాలా నచ్చింది. మా ఆయన చూసి, అంటే ఆయన ఇష్టపడి తీర్చిన డ్రెస్ కదా, ఆయన చూసి ఆయన నచ్చిందంటే నాకు నచ్చినట్టు. కానీ నాకు ముందుగా నచ్చింది. ఆయన మనసులో మాట కూడా తెలుసుకోవాలి కాబట్టి డ్రెస్ ఎట్టింది అని అడుగుతాను నేనైతే. చూద్దాం, పిల్లలు రెడీ అవుతా అన్నారు. పిల్లలు బుడ్లు వదులుతా ఉన్నారు. ఏ అంకిత లక్కీ శ్యాము కూర్చోండి. బాబాయ్ వస్తా అన్నాడంట. బాబాయ్ వస్తా అన్నాడు. శ్యామ జానా ఆలోచనలు నా యేసయ్యా, కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల,
దినమున నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. భారము మోసి బాసటగా నిలచి ఆదరించుతివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ మా నానండినా ఎట్టను బాబా గంటలు మిస్ అయిపోయిన గంటలుగా నచ్చింటే బాగుండు. ఎట్టను బాబా సూపర్గా ఉందంట. తిన్నా మరియమ్మకి ఎత్తుకుపోతున్నా, మీ ఆవిడకి ఎత్తుకెళ్తున్నా. ఎట్టనవి నువ్వు లాలీపాప్ తింటే ఏం పెట్టినా ఎట్టుందా బాగుందా? చేసాం కానీ తినలేమేం దాన్ని. అవి తీసుకున్నారు మీరు స్వీటా తీసుకున్నారు. ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ లేనందున మా అబ్బాయి పుట్టినరోజు ఈ విధంగా చీకట్లో చేయవలసి వస్తుందండి. మా బండి లైట్ వేసుకొని ఈ పుట్టినరోజు ఫంక్షన్ మొత్తం
ఇలాగే చేసామన్నమాట. ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉందండి. చాలా తర్వాత మా కుటుంబంలో ఇది పెద్ద ఫంక్షను. ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగిందండి. చాలా హ్యాపీ అనిపించింది. చీకటి అయినప్పటికీ చాలా సంతోషంగా హ్యాపీగా చేసుకున్నాం. అప్పటికే చాలామంది పెద్దవాళ్ళు రాలేదు, కానీ వచ్చిన వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలండి. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వచ్చిన వాళ్ళందరూ మా బిడ్డని దీవించి వెళ్ళారు. చాలా సంతోషకరంగా ఈ పుట్టినరోజు ఫంక్షన్ అనేది జరుపుకున్నామండి. కృప చేసింది కానీ ఒక్క రవ్వ అంటే ఒక్క రవ్వ కూడా తినలేదండి నేను. అస్సలు అందరూ పార్టీకి వచ్చి ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ సూపర్గా ఉంది, సూపర్గా ఇంకొక రవ్వ అంట అస్సలు అదిగో ఖాళీ అయిపోయింది. అది కొంచెం ఎత్తి పెట్టినా ఇంకా దాంట్లో ఇంకా మీ అత్తోళ్ళకి పెట్టాలి, మా అక్కోళ్ళకి పెట్టాలి, ఇంకా పెట్టాలి, అందుకోసం తీసి పెట్టాం. కొంచెం అసలు అయిపోయింది, ఊడిచేసావు కొంచెమే. చూద్దాం నిజంగానే అసలు ఎంత టేస్ట్. ప్రణవ్ ఎట్టుంది ఇది? తిన్నావా? బాగుందా? నువ్వా? నేను తినలేదు, అట్టే ఉన్నా. అయితే చేసిందని ముందు నువ్వు తిన్నా. మేము చెప్తే కదా నువ్వు తినాలి. పనసకాయని ఇబ్బంది లేకుండా తింటున్నట్టుందంటే కొరుక్కి ఇట్లాగా లేకుండా. వచ్చిన వాళ్ళందరూ ఇలాంటివి ఎప్పుడు తిన్న. అంత బాగుంది, చాలా బాగుంది. సీజన్ అయిపోద్దేమో. సీజన్ నిల్వ ఉండదా? నిల్వ జాములా చేసుకుంటే ఉంటుంది. ఎక్కడ ఉందండి? ఒకసారి ట్రై చేయండి, అలా బాగుంది. భలే ఉంది. మెత్తగా నోట్లో వేస్తే వెన్నలాగా కరిగిపోతుంది. స్పూన్ కట్ అయిపోయింది. చాలా బాగుందండి. మా పెద్దబాబు పుట్టినరోజుకి ఎంత మంచి స్వీట్ చేస్తుందని అస్సలు అనుకోలేదు కృప. పోయినసారి కంటే కూడా ఇప్పుడు చేసింది కృప. ఎలా కృప? నిజంగా ఏమనిపిస్తుంది తెలుసా, తిన్న తర్వాత ఇంకొక రోజు తింటే బాగుంది అంటే. కొన్ని తింటే ఎంగిటేసిపోద్ది, బాగుంటుంది కానీ సార్లు అనిపిస్తుంది. ఇది అటు కాదు, తినే కొద్ది తిను పనసకాయ నేను తిను. నేను ఈ కాయని ఒక్క కాయ తిని మొత్తం అయిపోయింది, కొంచెం ఉంది. ఈ పనస పండు తినే మా పెద్దబాబుని కన్నా. అందుకని ఇప్పుడు స్వీట్ చేసా. ఇది ఫ్రెండ్స్ వీడియో చూసారు కదండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేసండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా ఖచ్చితంగా నచ్చుద్ది, ఎవరికైనా నచ్చుద్ది, అంత బాగుంది స్వీట్ అనేది. ఇంకొకటి మా పెద్దబాబుని మనస్ఫూర్తిగా దీవించండి, చిన్నవాడిని కూడా దీవించండి. బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్.